హైదరాబాద్ నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ రెస్క్యూలో దాదాపు 200 మంది ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా పోలీసులు రెస్క్యూ చేశారు. 5గురి మృతదేహాలను వెలికితీసింది రెస్క్యూ టీం. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవచ్చు. బజాజ్ ఫర్నిచర్లో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం మనం ప్రస్తుతం అదే స్థలంలో అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, నిన్న మధ్యాహ్నం వేళలో 1 గంట ప్రాంతంలో అయితే ఇటు గ్రౌండ్ ఫ్లోర్కు అనుబంధంగా ఉన్నటువంటి సెల్లార్లోకి వెళ్ళేటువంటి ప్రాంతం వద్ద అయితే మనం చూడవచ్చు. ఇక్కడ అన్నీ కూడా ఇటు ఫర్నిచర్కి సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులను స్టాక్ గోడౌన్ అయితే మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచిన క్రమంలో అయితే ఇటు లోపలికి వెళ్ళేందుకు వీలు లేకుండా మొత్తం అడ్డుగా పెట్టేసి సెల్లార్లోకి వెళ్ళేందుకు వీలు లేకుండా మొత్తం ఫర్నిచర్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం సెల్లార్ లోపలికి వెళ్ళేందుకు, అంటే ఇటు పైన 4 ఫ్లోర్లు ఉన్నప్పటికీ కూడా కింద 2 ఫ్లోర్ల వరకు కూడా సెల్లార్ అనేది ఉంది. ప్రస్తుతం సెల్లార్లోకి వెళ్ళేందుకు కూడా వీలు లేకపోవడంతో అయితే నిన్నటి నుంచి మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సుమారు 30 గంటలకు పైగా కూడా ఫైర్ సంబంధించినటువంటి అధికారులు శ్రమించి అయితే మంటలను కొంత అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మనం ఒకసారి గమనించవచ్చు, ఇటు సెల్లార్ లోపలికి వెళ్ళడానికి, సెల్లార్ లోపల నుంచి బయటికి రావడానికి కూడా వీలు లేనంతగా ఉండడంతో ఇటు బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి ముందు ప్రాంతంలో అయితే దానికి సంబంధించినటువంటి స్లాబ్ను కట్ చేసి ఇందులో చిక్కుకుపోయినటువంటి 5 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళ మృతదేహాలను అనేటి బయటికి తీసుకురావడం జరిగింది రెస్క్యూ టీమ్స్. సుమారు మనం ఈ రెస్క్యూ కూడా 30 గంటల పాటు సాగిన క్రమంలో అయితే ఇందులో చూడొచ్చు, మొత్తం ఈ యొక్క గోడౌన్ మొత్తం కూడా ఫర్నిచర్తో నిండిపోయింది. అంటే ఫర్నిచర్కి ఉపయోగించేటువంటి స్పాంజెస్ కానీ దానికి సంబంధించినటువంటి సీట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేయడంతో అయితే ఒకసారిగా వచ్చినటువంటి మంటలతో క్రమక్రమంగా ఈ యొక్క మంటల తీవ్రత పెరుగుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇందులో ఉన్నటువంటి స్టాక్ గోడౌన్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కాలినటువంటి పరిస్థితి. దానికి ఉన్నటువంటి స్పాంజెస్ మొత్తం కాలిపోవడంతో అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ స్టీల్ ర్యాక్స్ మొత్తం కూడా మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. యాక్చువల్గా ఈ యొక్క బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి సెల్లార్ను పార్కింగ్ కోసం ఉపయోగించాల్సి ఉండగా కానీ యజమానులు మాత్రం ఇందులో దీనికి సంబంధించినటువంటి స్టాక్ గోడౌన్గా అయితే దీన్ని వాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటు ఫర్నిచర్ షాప్కు వెనక వైపున ప్రారంభమైనటువంటి ఫైర్ అయితే క్రమక్రమంగా ఇటు గోడౌన్లో ఉన్నటువంటి అన్ని వస్తువులకు కూడా, ఎందుకంటే మనం ఒకసారి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు మామూలుగానే ఇటు చైర్స్ అంటే స్పాంజ్ చైర్స్ ఉంటాయి. ఈ స్పాంజెస్ అనేటి క్రమంగా అంటుకున్న క్రమంలో దీనికి సంబంధించినటువంటి మంటల్లో సాధారణంగా పొగ ఎక్కువగా వస్తుంటుంది. పొగ వచ్చిన అనంతరం మంటల దాటికి అయితే అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. మనం ఒకసారి స్పాంజెస్ని గమనించవచ్చు. మంటలలో కాలిపోయిన అనంతరం అయితే అవి కేవలం ఆ స్టీల్ సంబంధించినటువంటి చైర్స్కి సంబంధించినటువంటి ప్యానల్స్ మాత్రమే మిగిలిపోయినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. క్రమక్రమంగా తొలుత చిన్న పొగగా స్టార్ట్ అయినటువంటి యొక్క ఫైర్ అగ్ని ప్రమాదం అయితే క్రమక్రమంగా మంటలు వ్యాపించి అనంతరం చుట్టూ కూడా మనం చూడవచ్చు, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఎక్కడ కూడా రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా లోపలికి వచ్చి కొంత అక్కడ చిక్కుకుపోయినటువంటి ఇటు వాచ్మెన్ కుటుంబానికి సంబంధించినటువంటి 3గురితో పాటు సంబంధిత మరొక 2 యువకులను కూడా రక్షించే ప్రయత్నం ఇటు ఫైర్తో పాటు సంబంధిత శాఖల అధికారులు రెస్క్యూ చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. మంటలు అంటుకున్న క్రమంలోనే ఇటు ఫైర్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి సంబంధిత శాఖలన్నీ కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో నిన్న మధ్యాహ్నం నుంచి సుమారు 50 మందికి పైగా ఒక్కొక్క షిఫ్ట్లో ఇక్కడ ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అయితే 5గురు మృతి చెందడంతో వారి యొక్క డెడ్ బాడీలను కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు, ఈ మొత్తం కూడా స్టాక్ గోడౌన్లో ఉన్న క్రమంలో లోపల కూడా మంట ఉన్న క్రమంలో ప్రతి వస్తువును కూడా క్షుణ్ణంగా ఇటు ఫైర్ సిబ్బంది వాటర్ సర్వీస్ చేస్తున్న క్రమంలో హైదరాబాద్ కూడా సహాయం అందించి ఈ యొక్క మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఇటు హైదరాబాద్లో ఎక్కడ ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రమాదంలో ఇటు ప్రాణ నష్టంతో పాటు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉంది. కానీ ముందస్తుగా ఇటు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో సంబంధిత శాఖల సమన్వయ లోపం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండొచ్చని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మనం చూస్తే 5 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఇటు పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఫర్నిచర్లు, గోడంలో ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. అంతేకాకుండా ఇప్పటికే మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున
5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు సెల్లార్ను గోడంలాగా ఉపయోగించినందుకైతే ఇటు బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి యజమానిపై క్రిమినల్ కేసులకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సెల్లార్ లాగానే కేవలం పార్కింగ్ కోసమే ఉపయోగించుకోవాలి తప్ప ఇలాంటి స్టాక్ను ఏర్పాటు చేసిన క్రమంలో పోయి రెస్క్యూ చేయడానికి ఏదైనా ప్రమాదం జరిగితే రెస్క్యూ చేసేందుకు కూడా వీలు లేకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు మరలో జరగకుండా కూడా అధికారులు అప్రమత్తం అవ్వాలి. సంబంధిత శాఖలన్నీ కూడా ఈ యొక్క సెల్లార్లలో ప్రత్యేకంగా ఏదైతే సెల్లార్లను గోడౌన్లాగా వాడుతున్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అయితే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది. సెల్లార్లలో ఎవరైతే సెల్లార్లను గోడౌన్లుగా వాడతారో వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు రావడంతో అయితే పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క అగ్ని ప్రమాదాలను కట్టడి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకునేందుకైతే ప్రణాళికలు రూపొందించినటువంటి క్రమంలో ఇటు నాంపల్లిలో జరిగినటువంటి బజాజ్ ఫర్నిచర్ అయితే తీవ్ర విషాదాన్ని మిగిలిచిందని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.